బుల్లితెర రారాజు ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ప్రదీప్ యాంకర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సినిమాని మ్యాక్స్ మంకీస్ బ్యానర్పై నిర్మించారు. నితిన్, భరత్ డైరెక్టర్స్గా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు డైరెక్టర్లు జబర్దస్త్ షోకి కూడా డైరెక్టర్స్. ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకి రానుంది. మరి ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు ప్రదీప్, దీపిక. తాజాగా వీరు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రదీప్, దీపిక ఇద్దరూ కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. చదివింది బీటెక్ అయినా మీరు ఇంజనీరింగ్గా కొనసాగలేదు కాబట్టి యాంకర్ కాకపోయి ఉన్నట్టయితే మీరిద్దరూ ఏ ప్రొఫెషనల్లో స్థిరపడేవారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు వారి సమాధానాలు ఇలా ఉన్నాయి. ముందుగా హీరో ప్రదీప్ మాట్లాడుతూ, నేను యాంకర్గా అందరికీ తెలిసిన వాడిని. హీరోగా చేయాలని నా ఫ్రెండ్స్ చెప్పటంతో నటించాను. నేను ఈ ఇండస్ట్రీలోకి రాకపోయి ఉన్నట్లయితే మా నాన్న చిన్నప్పటి నుండి నన్ను ఒక సైకిల్ షాప్ పెట్టుకోమని చెప్పేవాడు. పంచర్ షాప్ నీకు కరెక్ట్ అని అంటూ ఉంటారు. బహుశా అదే పెట్టేవాడినేమో. అప్పుడు నా బ్రతుకంతా వీధి చివర అయి ఉండేది, లేదంటే ఏదో ఒక బిజినెస్ చూసుకునేవాడిని అంటూ సరదాగా ప్రదీప్ మాట్లాడారు. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా గతంలో ఇదే టైటిల్తో పవన్ కళ్యాణ్ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ప్రదీప్ అదే టైటిల్ని తన సినిమాకి పెట్టుకొని తాను మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రదీప్కు టీవీ ఆడియన్స్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. సాంగ్స్కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా ట్రైలర్ కూడా ఆద్యంతం నవ్వులు తెప్పించే విధంగా ఉంది. సినిమాకు అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రదీప్ టీవీ ఫ్యాన్ బేస్, ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ విలువలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. సినిమా ఏప్రిల్ 11న విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ప్రదీప్ ఫ్యాన్స్తో పాటు మనమందరం కూడా కోరుకుందాం.